Yeah, good evening. So already in the previous video class, we have discussed about the concept of dispersion of light. So dispersion అంటే ఏంటి, అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, అసలు వైట్ కలర్ లైట్ అనేది 7 డిఫరెంట్ కలర్స్ కింద ఎలా విడిపోతుంది, అండ్ వాట్ వాస్ ద ఫ్యాక్ట్ హిడెన్ ఇన్సైడ్ దట్ వన్. సో ఎవ్రీథింగ్ దట్ హెస్ బీన్ కవర్డ్. సో టుడే ఇన్ దిస్ సెషన్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ లో లాస్ట్ లో మనం డిస్కస్ చేసాం. అంటే వేవ్ లెంత్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది. సో వాట్ వాస్ ద రిలేషన్ దట్ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ వేవ్ లెంత్ అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో వాటి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ wavelength and refractive index. So first of all, before going to start that concept, we need to know some fundamentals. So wavelength అన్నది దేంతో డినోట్ చేస్తాం చెప్పుకున్నామండి మనం, లాంబ్డా అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. సో ఇట్ వాస్ ఆల్రెడీ మెన్షన్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. సో వేవ్ లెంత్ ఆల్వేస్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ లెటర్ కాల్డ్ లాంబ్డా. సో లాంబ్డా ఎలా రాయాలో మనం ప్రీవియస్ వీడియో క్లాస్ లో డిస్కస్ చేసాం. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తామండి, స్మాల్ ఎన్. అంటే ఎన్ అనే లెటర్ తో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని డిటర్మైన్ చేస్తాము, లాంబ్డా అనే లెటర్ తో వేవ్ లెంత్ ని డిటర్మైన్ చేస్తాం. సో నౌ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేవ్ లెంత్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇందాక ప్రీవియస్ వీడియో క్లాస్ చెప్పుకున్నట్టుగా మనకి ఒక వైట్ కలర్ లైట్ అనేది వాటర్ డ్రాప్లెట్ మీద పడినప్పుడు 7 డిఫరెంట్ కలర్స్ కింద స్ప్లిట్ అయింది. ఆ స్ప్లిట్ అయ్యే కాన్సెప్ట్ ని మనం ఏమని చెప్పుకున్నాం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 7 కలర్స్ కూడా మనకి ఎలా వచ్చాయి, విబ్జిఆర్ అనే కోడ్ ద్వారా వచ్చాయి, అవునా కదా. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో మనకి ఆ విబ్జిఆర్ కోడ్ కింద ఆ 7 కలర్స్ అనేది స్ప్లిట్ అవ్వడం జరిగింది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే వైలెట్ కలర్ దగ్గర నుంచి రెడ్ కలర్ లోకి వచ్చేటప్పటికి వేవ్ లెంత్ అనేది పెరుగుతూ వచ్చింది. సో వేవ్ లెంత్ ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుందో వచ్చింది, తగ్గుతూ వచ్చింది. సో వీ కెన్ సే దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్, లేదా వేవ్ లెంత్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే ఎన్ కి లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, లేదా లాంబ్డాకి ఎన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అదే నేను ఇక్కడ ఫస్ట్ రాసినాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ద టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ refractive index, it is denoted by small n, and wavelength is always denoted by letter lambda. So now we are going to establish a relationship between, అంటే రిలేషన్ ఎలా ఉండాలని చెప్పుకున్నాం, ఇన్వర్స్లీ రిలేటెడ్. ఇన్వర్స్లీ రిలేటెడ్ అంటే ఏంటి, ఒక ఫ్యాక్టర్ పెరిగితే ఇంకొక ఫ్యాక్టర్ తగ్గాలి, లేదా ఒక ఫ్యాక్టర్ తగ్గితే ఇంకొక ఫ్యాక్టర్ పెరగాలి. అంటే అక్కడ ఉన్నటువంటి 2 ఫ్యాక్టర్స్ ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి, వేవ్ లెంత్ ఒకటి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ వెళ్తే ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇన్వర్స్ అంటే ఏంటి, ఎన్ వాల్యూ కనుక పెరుగుతూ వస్తే, ఎన్ అంటే ఏంటి ఇక్కడ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక పెరుగుతూ వస్తే ఆటోమేటిక్ గా వేవ్ లెంత్ ఏమవ్వాలి, లాంబ్డా వాల్యూ తగ్గాలి. లేదా లాంబ్డా వాల్యూ కనుక పెరుగుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవ్వాలి, తగ్గుతూ రా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ refractive index and wavelength. So I think up to here it is very clear to everyone. So just now we are going to enter into the relationship between the refractive index and wavelength. So first మనం refractive index తో కనుక స్టార్ట్ చేస్తే, సో refractive index అంటే ఆల్రెడీ మనకి థర్డ్ యూనిట్ లో, అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్, ఫోర్త్ యూనిట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్, మీరు డిస్కస్ చేసింది ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని దేంతో డినోట్ చేస్తాం, ఎన్ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, it is the ratio of speed of light in vacuum to the speed of light in medium. ఓకే, ఇది ఆల్రెడీ మీకు థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్స్ ఆఫ్ 10th క్లాస్ మీకు వస్తాయి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. ఆ 2 యూనిట్స్ లో మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటో తెలుస్తుంది, అవునా కదా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, ఎన్ ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే, సో వాక్యూమ్ లో లైట్ యొక్క స్పీడ్ అనేది ఆల్వేస్ ఇట్ విల్ బి ద కాన్స్టెంట్. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ని మనం ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తున్నాం, సి అనే లెటర్ తో ఇండికేట్ చేస్తున్నాం. అలాగే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, మీడియం దేంతో ఇండికేట్ చేస్తున్నాం, వి అనే లెటర్ తో ఇండికేట్ చేస్తున్నాం. సో ఫైనల్ యూ కెన్ సే దట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి బై వి. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్ ఆర్ నాట్? సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి బై వి. అందులో సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ద వి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. వి అంటే మీడియం, సి అంటే వాక్యూమ్. ఈ రెండిట్లో కూడా వాక్యూమ్ లో ఎప్పుడు కూడా లైట్ వాల్యూ అనేది కాన్స్టెంట్, అది మారదు.
ఓకే, దాని వాల్యూ వచ్చి 3 into 10^8 meter per second. So the value of speed of light in vacuum is about 3 into 10^8 meters per second. అంటే సి వాల్యూ ఎప్పుడు కూడా మారదు. సి అంటే ఏం చెప్పుకున్నాం, వాక్యూమ్ లో లైట్ యొక్క స్పీడ్, అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ వాల్యూ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే, వాక్యూమ్ వాల్యూ అనేది మారదు. సో ద వాల్యూ ఆఫ్ సి ఈస్ 3 into 10^8 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. కాబట్టి మారేది ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, మీడియం బట్టి మారుతుంది. డెన్సర్ మీడియమా, రేరర్ మీడియమా, లేదా రేరర్ టు డెన్సరా, డెన్సర్ టు రేరరా, ఎయిర్ టు వాటరా, వాటర్ టు ఎయిరా. సో అలాగా రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అంటే మీడియం బట్టి స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మారుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సి వాల్యూ అనేది ఫిక్స్ అయిపోయింది, మారేది మాత్రం వి వాల్యూ. సో ఫైనల్లీ యూ కెన్ సే దట్ సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, మీడియం అంటే ఏం చెప్పుకున్నాం, వి వాల్యూ. సో వి అనేది మారుతుంది. అది ఎందుకు మారుతుంది, బై డిపెండింగ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. గాట్ ఇట్ ఆర్? సో ఆ వి అనేది ఎందుకు మారుతుంది, డ్యూ టు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. అంటే విని ఎలా రాసుకోవచ్చు, వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా. ల్యాండా అంటే వేవ్ లెంత్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. అది ఎన్ని సైకిల్స్ చేస్తుంది ఒక సెకండ్ లో. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఒక సెకండ్ లో అది ఎంత దూరం ఎన్ని సైకిల్స్ చేయగలుగుతుంది అని చెప్పేది మనకి ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ చేస్తే మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం వాల్యూ వస్తుంది. అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా. సో సైంటిఫికల్ గా ఎఫ్ ని ఈ సింబల్ తో రాస్తాం. సో ఎఫ్ ని ఏ సింబల్ తో రాస్తాం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విని కొంచెం ఇలా పైకి బెండ్ చేస్తాం. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ ని సైంటిఫికల్ గా ఎలా రాయొచ్చు, ఇలా రాసి పైకి బెండ్ చేస్తాం. సో దాన్ని మనం మ్యూ అని చదువుతాం, మ్యూ, ఎంఈడబ్ల్యూ. ఓకే, సో ఎఫ్ ని ఎలా రిప్లేస్ చేయొచ్చు, మ్యూ అనే లెటర్ తో రిప్లేస్ చేయొచ్చు. అదే వేవ్ లెంత్ అయితే ల్యాండా అనే లెటర్ తో ఇండికేట్ చేయొచ్చు. సో ఫైనల్లీ సి వాల్యూ మారలేదు, మారింది వి వాల్యూ. కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా. ఎఫ్ ప్లేస్ లో మ్యూ రాస్తే మ్యూ ఇంటూ ల్యాండా. అంటే మారింది ఇప్పుడు ఏంటి, వి వాల్యూ మారుతుంది. అండ్ అలాగే ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ వాల్యూ, మారదు. ఓకే, ఫ్రీక్వెన్సీ కూడా ఎప్పుడు మనకు మారదండి. మరి మారేది ఏంటి, వేవ్ లెంత్ మారుతుంది. గాట్ ఇట్? సో వెన్ ఎవర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ మీడియం, అంటే డెన్సర్ నుంచి రేరర్ కానీ, రేరర్ నుంచి డెన్సర్ కానీ, లేదా ఎయిర్ నుంచి వాటర్ కానీ, వాటర్ నుంచి ఎయిర్ కానీ, ఎప్పుడైతే మీడియంలో చేంజ్ వస్తుందో ఫ్రీక్వెన్సీ అనేది మారకూడదు. మారాల్సింది ఏంటి, వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ రే మారుతూ ఉంటుంది. అంటే లైట్ రే యొక్క వేవ్ లెంత్ మారాలి తప్ప ఫ్రీక్వెన్సీ మారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీడియం తీసుకున్నాం V1, అంటే బై యూజింగ్ ద రిలేషన్ V ఈజ్ ఈక్వల్ టు మ్యూ ల్యాండా ఉపయోగిస్తే మీరు అబ్జర్వ్ చేస్తే V ఈజ్ ఈక్వల్ టు మ్యూ ల్యాండా. సో ఫస్ట్ మీడియం దగ్గర V1 తీసుకున్నాం. సో V1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ మారకూడదు కాబట్టి మ్యూ అలాగే ఉంచి ఫస్ట్ మీడియం కాబట్టి ఫస్ట్ వేవ్ లెంత్ వచ్చింది. ఓకే, బై యూజింగ్ దిస్ ఫార్ములా. అలాగే సెకండ్ మీడియం లోకి వెళ్ళాం, అంటే మారింది మీడియం, వాక్యూమ్ మారట్లేదు. చూడండి C1 C2 రాయట్లా. C1 C2 ఎందుకు రాయట్లేదు, 3 into 10^8 meter per second is a constant value, అది మారదు కాబట్టి. సో ఫైనల్లీ V1 is equal to mu into λ1. అలాగే V2 సెకండ్ మీడియం is equal to mu into λ2. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఈ రిలేషన్ నుంచి వచ్చింది. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ. సో యూ కెన్ సే దట్ frequency is a constant value, there will not be any change. Only there will be a change in the wavelength when the light ray is going to travel from one medium to other medium. So V1 is equal to mu into λ1, V2 is equal to mu into λ2. సో ఫైనల్ గా మీరు అప్లై చేస్తే, సో ఇక్కడ డెఫినేషన్ లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ N1 అంటే ఫస్ట్ మీడియం తీసుకున్నాం, N ఈజ్ ఈక్వల్ టు C by V యాక్చువల్ గా. సో N1 అనుకోండి, C by V1. C మారదు కదా, C1 C2 C3 అలా ఉండదు మీకు, ఎప్పుడు C వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి C ని అలాగే ఉంచాను. ఫస్ట్ మీడియం కి ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ ఫస్ట్ మీడియం చేస్తున్నాం. అంటే N1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా అప్లై చేస్తే N ఈజ్ ఈక్వల్ టు C by V అనే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే N1 ఈజ్ ఈక్వల్ టు C by V1. అవునా కదా, అంటే రాసుకోవచ్చు కదా దీని ప్రకారం. N1 ఈజ్ ఈక్వల్ టు C by V1 రాస్తే C మారదు కాబట్టి C by V1. V1 అంటే ఏం రీప్లేస్ చేయొచ్చు, V1 ప్లేస్ లో మ్యూ ఇంటూ λ1. ఇవ్వండి, V1 ప్లేస్ లో మ్యూ ఇంటూ λ1. అలా N2 సెకండ్ మీడియం తీసుకుందాం. సెకండ్ మీడియం లో కూడా C మారదు కాబట్టి C by V2. N1 అయితే C by V1, N2 ఈజ్ ఈక్వల్ టు C by V2. మళ్ళీ C by V2 అంటే ఏం రాసుకోవచ్చు, మ్యూ ఇంటూ λ2. అదే రాసించు, V2 ప్లేస్ లో మ్యూ ఇంటూ λ2 రాసాను. అవునా కదా. సో ఫైనల్ గా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. సో 2/1 చేయండి, అంటే N2 by N1. N2 by N1 చేస్తే ఏమవుతుంది, C by mu λ2 అంటే C by mu λ2 డివైడెడ్ బై C by mu λ1, C by mu λ1. సో ఫైనల్ గా C క్యాన్సిల్ అయిపోయి ఇది రెసిప్రోక్ లైన్ చూడండి. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏమైంది, mu λ1 అంటే ఈ కింద పైకి వెళ్ళి
పైది కిందకు వచ్చింది రెసిప్రోకల్ అయింది అంటే మ్యూ లాంబ్డా 1 బై మ్యూ లాంబ్డా 2. సో మళ్ళీ మ్యూ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి. ఫైనల్ గా మిగిలింది ఏంటి లాంబ్డా 1 బై లాంబ్డా 2. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే n2 బై n1 ఇక్కడేమో 2 బై 1 ఉంది, అక్కడేమో 1 బై 2 ఉంది. కాబట్టి యూ క్యాన్ సే దట్ ఇన్వర్స్ రిలేషన్ చెప్పొచ్చు కదండి, అవునా కదా. ఇక్కడ 2 బై 1 ఉంటే అక్కడ 1 బై 2 ఉంది, లేదా ఇక్కడ 1 బై 2 ఉంటే అక్కడ 2 బై 1 రావాలి. సో ఫైనల్ యూ కెన్ సే దట్ n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు అంటే n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు మనకి మిగిలిందంటే లాంబ్డా 1 బై లాంబ్డా 2 అదే లాంబ్డా 1 బై లాంబ్డా 2. సో వీ కెన్ సే దట్ n2 ఇక్కడ వచ్చింది, ఇక్కడ లాంబ్డా 1 వచ్చింది, అలాగే ఇక్కడ n1 వచ్చింది, ఇక్కడ లాంబ్డా 2 వచ్చింది. సో యూ కెన్ సే దట్ దిర్ ఇస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ వేవ్ లెంత్. సో ఫైనల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే n1 n2 లాంబ్డా 1 లాంబ్డా 2 అక్కడ ఉన్న ప్రతి టర్మ్ ని మనం డిస్క్రైబ్ చేయాలంటే n1 ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం, n2 is the refractive index of second medium, and lambda 1 is the wavelength of the first medium, n2 is the wavelength of the second medium. So finally there will not be any change in the frequency and there will not be change in the speed of the light in vacuum. So C value is maradu. So C value is 3 into 10 power 8 meter per second. And once again I am saying that so refractive index n is equal to C by V అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వాక్యూమ్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో మీడియం నే మనం వీకెన్ తీసుకున్నాం కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ లాంబ్డా. ఎఫ్ ప్లేస్ లో మనం మ్యూ రాస్తున్నాం కాబట్టి మ్యూ ఇంటూ లాంబ్డా. సో v ఈజ్ ఈక్వల్ టు మ్యూ లాంబ్డా. సో v1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ లాంబ్డా 1, v2 ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ లాంబ్డా 2. మళ్ళీ మ్యూ మారదు కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ మ్యూ అంటే అక్కడ ఏంటి ఫ్రీక్వెన్సీలు అర్థం. సో మీరు అబ్జర్వ్ చేసి ఈ రెండు ఫ్రీక్వెన్సీలు అవుతాయి, ఈ రెండు వేవ్ లెంత్లు అవుతాయి. సో ఫైనల్ గా ఇది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసి n1 ఈజ్ ఈక్వల్ టు సి బై v1, n2 ఈజ్ ఈక్వల్ టు సి బై v2. సో n1 ఈజ్ ఈక్వల్ టు సి బై v1 అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మ్యూ లాంబ్డా 1 రాసుకోవచ్చు, v2 ప్లేస్ లో మ్యూ లాంబ్డా 2 రాసుకుని n2 బై n1 చేస్తే ఫైనల్ గా లాంబ్డా 1 బై లాంబ్డా 2. సో లాంబ్డా 2 అంటే వేవ్ లెంత్ ఆఫ్ సెకండ్ మీడియం, n1 వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ మీడియం, n1 refractive index of first medium, n2 refractive index of second medium. So this is the relationship between wavelength and refractive index. So already in the previous video class that has been discovered. So already మనం ఏమని డిస్కవర్ లేదా ఏమని డిస్కస్ చేసాం మనం వేవ్ లెంత్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఆ డిస్కస్ చేసింది మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షల్ ఫోకస్ ఆన్ ద రెయిన్బో కాన్సెప్ట్. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.